టమోటా రైతు గిలగిలలాడాడు. ఆ తర్వాతన ఇది పొగాకు రైతు విలవిల్లాడాడు. మిర్చి రైతు అల్లాడిపోయాడు. మామిడి రైతు కుప్పలు పోశాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి రొయ్యల రైతు వచ్చి చేరారు. వాతావరణ మార్పులతో పెరిగిన వ్యాధి తీవ్రత కారణంగా రొయ్య రైతు అల్లాడిపోతున్నాడు. అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా మొన్నటి వరకు ధరల దిగులతో ఇబ్బంది పడ్డ రొయ్య రైతులు ఇప్పుడేమో వ్యాధుల భయంతో సతమతమవుతున్నారు. చెరువులో రొయ్య చేతికొస్తుందో లేదో అని వణికిపోతున్నారు. కొద్ది రోజులుగా తెల్లమచ్చ వైట్ స్పాట్ సిండ్రోమ్ వ్యాధి ప్రబలుతోంది. ఈహెచ్పి ఎంటెరోసైటోజూన్ హెపటోపెనాయ్ వ్యాధి తీవ్రత కూడా చెరువుల్లో అధికంగా ఉంది. రెండు కలిసి రొయ్య రైతును పీల్చి పిప్పి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, వర్షాలు, పీహెచ్ స్థాయిలో మార్పులు కూడా ఆక్వారంగం మీద తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4.68 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉంటాయి. రైతులు ఎకరాకి 4 నుంచి 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. రొయ్యలను తెల్లమచ్చ ఈహెచ్పి ఆశిస్తే రైతులు నిండా మునగడమే. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో వీటి ప్రభావం అధికంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, భీమవరం, ఉండి, మొగల్తూరు, నరసాపురం, గణపురం, ఏలూరు జిల్లాల్లో, ఏలూరు, కైకలూరు, కృష్ణా జిల్లా, గుడివాడ, నందివాడ ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. పిల్లరొయ్య నుంచి పట్టుబడికి సిద్ధంగా ఉన్న వాటి వరకు వైరస్ బారిన పడుతున్నాయి. 3 ఎకరాల చెరువుని లీజుకు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నారు. కనీసం 100 కౌంట్ రాలేదు. రొయ్యల ఎదుగుదల లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామంటూ మొగల్తూరుకు చెందిన సత్యనారాయణ వాపోయిన అంశాన్ని ఇక్కడ ఈనాడు హైలైట్ చేసింది.